మృతదేహం తరలిస్తున్న సిబ్బంది ఉరేసుకొని కుటుంబం ఆత్మహత్య. చూడు ఎంత ఘోరం వచ్చి, అది అసలు ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఉరేసుకొని కుటుంబం ఆత్మహత్య. మృతుల భర్త, భార్య, కూతురు. 5 నెలల క్రితమే పెద్ద కూతురు సూసైడ్. బాగంబరిపేటలో ఆలస్యంగా. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వార్తను చేసి చాలా బాధపడాలి. గతంలో మనం ఏపీలో చూసినాం. ఏపీలో దేవుడు పిలుస్తున్నాడు అని ఆ కుటుంబం అంతా క్షుద్ర పూజలు చేసి, క్షుద్ర పూజల్లో ఆ కుటుంబం అంతా బలైనటువంటి సంచలనం చూసిన నేపథ్యం కూడా చూసినాం ఏపీలో. మొన్న ఏపీలో కూడా విజయవాడలో ఆ తమ్ముడు అమ్మ కలిసి నన్ను చంపేయాలని చూస్తున్నారు, దేవుడు పిలుస్తున్న వాళ్ళ దేవుని దగ్గర పంపించాలని ఒక అన్న వాళ్ళిద్దరిని కూడా చంపేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో చూసినాం మనం. ఈరోజు మన పక్కనే ఉన్నటువంటి పెద్ద అంబర్పేటలో ఉన్నటువంటి ఈ సంఘటన 5 నెలల క్రితమే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఊరి తాడుకు బలైపోయిన నేపథ్యం ఉంది. దేవుడు పిలుచున్నారని వాళ్ళు చనిపోయిన తర్వాత అదే కోవలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో పాటు ఇంకో కూతురు కూడా ఉరేసుకొని చనిపోయి కుళ్ళిపోయిన శవాల్లాగా వాళ్ళ జీవితాలు ఆగమైన నేపథ్యం ఉంది. క్షుద్ర పూజల వల్ల మానసికమైనటువంటి రోగిలు తయారై దేవుడి పేరుతోని చాలామంది పూజలు పురస్కారాలు వేస్తారు. దేవుడి పేరుతోని యంగ్ అమ్మాయిలు దేవుడి పేరుతోని పూజల పురస్కారాల పేరుతోని దేవుడు అనేటువంటి వరం ఇస్తాడు, దేవుడు మాకు జీవితాన్ని గొప్ప జీవితాన్ని ఇస్తాడు అని పగలు రాత్రి తేడా లేకుండా దేవుడి మత్తులో మతం మత్తులో ఇలా కులాలను పక్కన పెట్టేసుకొని ఇలా ఉన్నటువంటి మతతత్వానికి లోబడి ఇవాళ ఇష్టానుసారంగా చేసుకునేటువంటి నేపథ్యంలో లేనిపోయినటువంటి శోధనలు వాళ్ళ జీవితంలోకి వచ్చి వాళ్ళ జీవితాలు ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ ఆర్థికంగా లేక కాదు, అప్పుల బాధను చావలేదు, ఎవరైనా వచ్చి దాడి చేస్తే చావలేదు, మానసికమైనటువంటి బాధలతోని లేదు. వాళ్ళకున్న బాధ ఏంటంటే దేవుడు బాధ, దేవుడు పిలుస్తున్నాడని, దేవుడి దగ్గరికి పోతే స్వర్గం పోతున్నామని, దేవుడి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందని, దేవుడు మాకు అన్నీ చేస్తారని ఆ కుటుంబము నలుగురు చనిపోయిళ్ళు. 5 నెలల క్రితం పెద్దమ్మాయి చనిపోయింది, ఇప్పుడున్నటువంటి 3 కూడా చనిపోయిళ్ళు. ఇది హైదరాబాద్లో జరిగినట్టు సంఘటన. చాలామంది అమ్మాయిలు సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, చాలామంది అమ్మాయిలు వివిధ టెంపుల్లోకి వెళ్తారు, చాలామంది అమ్మాయిలు దేవుళ్ళలోకి పోయి టైం పాస్ చేస్తూ ఉంటారు. దేవుళ్ళ దగ్గరకు పోయి ఇష్టానుసారంగా అయ్యో మాకు వరాలి ఈ దేవుడా ఇది అని చెప్తాంటారు. ఇలా దేవుళ్ళ దగ్గర పోకండి, చదువును నమ్ముకోండి. చదువు మీ సంస్కారాన్ని ఇస్తుంది, చదువు మీ జీవితాన్ని ఇస్తుంది, ఆ చదువు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్తుంది. ఇలా మూఢనమ్మకాలకు పోతాయి, కుటుంబాలు బలైపోతాయి. నమ్మేంత నమ్మాలి కానీ పూర్తిగా దానిలో మొత్తం లీనమైపోతే మీ జీవితాలు కూడా ఆగమైపోతాయి. ఇలా ఇదే దేవుడు ఉంటే ఇవాళ ఉన్నటువంటి ఈ కులాలు ఎందుకుంటాయి? ఇదే దేవుడు ఉంటే ఇవాళ ఈ కులాలు ఈ మతాలు అనేది ఎందుకున్నాయి? ఇదే దేవుడు ఉంటే ఇవాళ టెంపుల్కి పోతే న్యాయం జరుగుతుంది, టెంపుల్కి పోతే మంచి జరుగుతుంది అనుకుంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బిచ్చగాడు కూడా ఇవాళ రోడ్డు మీద అడుకునేవాడు బిచ్చగాడు, ఇవాళ అదే గుడి దగ్గర అడుకునేటువంటి బిచ్చగాడు, అదే గుడి మెట్ల దగ్గర రోజుల తరబడి అడుకునేటువంటి బిచ్చగాళ్ళ బతుకులు ఎందుకు మారలేకపోతున్నాయి? ఇలా మంత్రగారి దగ్గర పోతే న్యాయం జరుగుతుంటే మంత్రగారి దగ్గరికి పోతే ఇలా ఒక వ్యక్తి నాశనం అవుతారు, ఇంకో వ్యక్తి బాగుపడతారు అనుకుంటే మంత్రగాళ్ళు ఉన్నటువంటి మంత్రగాళ్ళు అందరూ కూడా మంత్రగాళ్ళు అవుతారు కదా. ఇవాళ క్షుద్ర పూజలు చేసేటువంటి నేపథ్యంలో క్షుద్ర పూజలు చేస్తే నిజంగా మనిషి వినాశానికి గురైపోతాడు, ఇంకో మనిషి గొప్పగా సీఎంఓ పిఎంఓ అవుతారు అనుకుంటే మరి క్షుద్ర పూజలు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇలా మూఢనమ్మకాలకు ఇలా బలైపోయి కుటుంబాలు ఆగం చేసుకునే నేపథ్యం ఉంది. ఇలా పెళ్లిల పేరుతో మోసం చేసుకుంటున్నారు, ఇలా ఏదో దోషం ఉందని ఇలా మోసం చేసుకుంటున్నారు, ఇలా ప్రేమ పేరుతో మోసం చేసుకుంటున్నారు, ఇలా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, ఇలా అనేక రకాలుగా మోసం చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాను, ఇలా మోసపోకండి, నిజాలు తెలుసుకోండి. నిజాలు తెలుసుకొని ఈ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ సందర్భంలో ఉన్నటువంటి ఈ 2025 సందర్భంలో ఎంతవరకు కోల్పోయాం, ఎంతవరకు జీవితం ఉంది అనేటువంటి నేపథ్యం చూసుకోవాలి. ఇలా అనవసరంగా చాలా వాటికి పోతే కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే నేపథ్యం ఉంది. ఏ దేవుడో చదువుకున్నాడు ఈ కుటుంబాలను ఎవరో చదువుకున్నారు, కుళ్ళిపోయినటువంటి శవాలుగా మిగిలిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరం. ఇది చూసినాక చాలా వరకు ఇది ఆగాలన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.